క్రీస్తునందు ప్రియ స్నేహితులారా, ప్రభు మనల్ని ప్రేమించి మరొక దినాన్ని ఉచితంగా దయచేసి దేవుని యొక్క మాటలు వినడానికి దేవుడు మనకు మంచి అవకాశాన్ని ఇస్తూ ఉన్నాడు. దేవునికి వందనాలు. శిలువ శ్రమల ధ్యానములు మనం చేసుకోవడానికి దేవుడు సహాయం చేస్తున్నాడు. ఇది 3వ రోజుగా శిలువ శ్రమల ధ్యానములు అనేక కోణాలలో అనేక వాక్యాలను ఆధారం చేసుకొని ధ్యానం చేయవచ్చును. అయితే ప్రభువు నాకు ఇచ్చినటువంటి తలంపు, దేవుడు సహాయం చేస్తే పరిశుద్ధాత్మ దేవుని సహాయం ద్వారా 4 పత్రికలలో నుండి మనము శిలువ శ్రమల ధ్యానములను మనం చేసుకుందాము. గలతీ, ఎఫెసీ, ఫిలిప్పీ, కొలస్సీ ఆ పత్రికలలో నుండి యేసు క్రీస్తు యొక్క శిలువ మరణము దాన్ని మనం చేసుకుందాము. ఈ శిలువ శ్రమల ధ్యానములలో మన యొక్క అంటే ఇది ఎందుకు మనం ధ్యానం చేయాలి అంటే, దీంట్లో 2 కోణాలు ఉన్నాయి. యేసుక్రీస్తు లోక పాప భారాన్ని మోసుకొనుటకును తీసివేయుట ద్వారా మోసుకొనుట ద్వారా ప్రజలను రక్షించడానికి ఆయన శిలువ మరణము పొందాడు. అది ఒక అవమానకరమైనటువంటి, భయంకరమైనటువంటి, రక్తంతో కూడుకున్నటువంటి మరణము మొదటిది. రెండవది, అటువంటి శిలువనే, ఉద్దేశము వేరే కానీ ఆ శిలువకు సంబంధించినటువంటి శ్రమలు, అవమానాలు యేసుక్రీస్తుని వెంబడిస్తున్నటువంటి వారికి కూడా ఉన్నాయి. అదే స్థాయిలో కాకపోవచ్చు, అదే పద్ధతిలో కాకపోవచ్చు, కానీ అవసరతను బట్టి దేవుని యొక్క ప్రణాళికలు నెరవేరు నిమిత్తము ఆ కార్యాలు జరుగుతాయి. కనుక ఒకవైపు యేసుక్రీస్తు యొక్క శిలువ మరణాన్ని మనం ధ్యానం చేస్తూ, దాని యొక్క ప్రభావము మన మీద ఏ విధముగా ఉండబోతుంది అన్నటువంటి ఆ కోణములో మనము ఈ ధ్యానములను మనము చేసుకుందాము. గలతీ పత్రికలో ప్రస్తుతము మనకు మూల వాక్యము 3వ అధ్యాయములో 13వ వచనములో అక్కడ ధర్మశాస్త్రము యొక్క శాపము నుండి విమోచించెను. మనకు కావలసింది విమోచన. ఎక్కడి నుండి విమోచన? ఎలాంటి విమోచన? ఎక్కడి నుండి విమోచన అంటే, మనం చదువుకున్నటువంటి వాక్య భాగంలో ధర్మశాస్త్రము నుండి విమోచన. ఇప్పుడు మనము ఎలా విమోచన అంటే, మ్రాను మీద వేలాడబడుట ద్వారా, అనగా శిలువ మరణము పొందుట ద్వారా, అనగా యేసు యొక్క పరిశుద్ధ రక్తము కార్చబడుట ద్వారా, ఆ కార్చినటువంటి రక్తం యందు, ఆ మరణం యందు విశ్వాసం ఉంచుట ద్వారా మనము ఈ ధర్మశాస్త్రం అనేటువంటి దాని నుండి మనం విమోచించబడతాం. చాలా సంవత్సరాలు నేను గుర్తించినటువంటి విషయం ఏమిటంటే, మనము కొన్ని పాపాలు చేస్తూ ఉంటాము. పాపాలు చేయటం ద్వారా పాపపు ఊబిలో మనం చిక్కుకొని పోయి ఉంటాము. కొన్ని దురలవాట్లు, చీకటి సంబంధమైనటువంటి కార్యాలు చేసి ఉంటాము. వాటి నుండి ప్రభువు మనల్ని విమోచిస్తాడు, రక్షిస్తాడు, కాపాడుతాడు. దాని కొరకే యేసుక్రీస్తు శిలువలో మరణము పొందాడు అన్నటువంటి ఆలోచన నేను కలిగి ఉన్నాను. ఇప్పుడు ఈ మధ్య కాలంలో ఒక క్రొత్త విషయం ఏమిటంటే, ఇంకొక బంధకం ఉన్నది. అదేమిటంటే ధర్మశాస్త్రము. ఈ ధర్మశాస్త్రము నుండి, ధర్మశాస్త్రానికి లోనైనటువంటి వారు ఏం పాపం చేయరు. వాళ్ళు వ్యభిచారం చేయరు, దొంగతనం చేయరు, నరహత్య చేయరు. ఇంకా దానికి తోడు ఎంతో భక్తి కార్యక్రమాలు, దేవుడంటే ఎంత ప్రేమ, దేవుణ్ణి కొనియాడుట, దేవునికి ఇచ్చుట, దేవునికి పండుగను ఆచరించుట భక్తి. కానీ ప్రభువు ఈ లోకంలో ఉన్నప్పుడు పాపం అనేటటువంటి ఒక బంధకం అయితే,
ధర్మశాస్త్రమే ఒక బంధకమైనట్టు ప్రభువు గుర్తించాడు. ఇప్పుడు మనము విమోచించెను. క్రీస్తు శిలువ రక్తము ద్వారా విమోచించెను. ఎక్కడి నుండి విమోచించెను అంటే, గలతీ 3వ అధ్యాయం ప్రకారము ధర్మశాస్త్రము నుండి మనలను విమోచించెను అని గలతీలో ఉన్నటువంటి వారితో మాట్లాడుతున్నాడు. గలతీలో ఎవరున్నారు అంటే, 2 రకాల ప్రజలు, అంటే 2 మతాల నుంచి వచ్చినటువంటి వారు. ఒక మతం ఏందంటే యూదా మతం నుండి వచ్చినటువంటి వారున్నారు. గ్రీకు మతం నుండి వచ్చినటువంటి వారు, ఇతర అన్యుల వాళ్ళింకా వేరే దేవతలు, వాళ్ళ మతాలు, వాళ్ళ నుంచి వచ్చినటువంటి వాళ్ళున్నారు. ఇప్పుడు వాళ్ళందరూ కూడా ఎక్కడి నుండొచ్చినా గాని ఇప్పుడు క్రైస్తవ సంఘముగా, గలతీ సంఘముగా పిలువబడుతున్నారు. అయితే ఈ గలతీ సంఘములో క్రీస్తును అంగీకరించక మునుపు ఉన్నటువంటి మతాలను కూడా తీసుకొని వచ్చి వాళ్ళు ఆచరిస్తూ ఉన్నారు. వాళ్ళేం పాపం చేయడం లేదు. ఇప్పుడు పౌలు గారి యొక్క ఉద్దేశ్యము, ఆయన సమస్య ఈ క్రైస్తవులందరూ బాగా పాపంలో పడిపోయారు అన్నది కాదు. వీళ్ళు అసలు భయంకరమైనటువంటి చీకటి కార్యాలు చేస్తున్నారు అన్నటువంటి సమస్యనే కాదు. గలతీ పత్రికలో చాలా ఆశ్చర్యపోతాడు. మీరు ఇంత తొందరగా ఎట్లా పడిపోయారు? అంటే అదేదో పెద్ద పాపం చేసినట్టు పౌలు గారు భావిస్తున్నాడు. మిమ్మల్ని ఎవరు మోసపుచ్చారు? ఇంత తొందరగా మీరు తొలగిపోయారు. ఇంత తొందరగా క్రీస్తు నుండి తొలగిపోయారంటే, అయ్యా మేమేం చేశాము? మేము ఏమి చీకటి కార్యాలు, ఏమి చెడు అలవాట్లు మాకేమి లేవు అని వాళ్ళంటారు. ఆహా! లేదు, లేదు, లేదు. మీ దగ్గరున్న బంధకము, మీ దగ్గరున్నటువంటి సమస్య ఏమిటంటే ధర్మశాస్త్రము. సరే, ఇప్పుడు వాళ్ళ సంగతి అది కదా! అది ఎప్పుడో 2000 సంవత్సరాల క్రితం ఒక సంఘంలో ఉన్నటువంటి ఆ ధర్మశాస్త్రం సంగతి. మన విషయానికొద్దాము. మన విషయానికొస్తే మనకు పేరు ఉండకపోవచ్చు. మేము ధర్మశాస్త్రాన్ని ఏం పాటించం సార్. కానీ దానికి సంబంధించినటువంటివి మనం ఇతర విశ్వాసములలో, మతాలలో నుండి ఒకవేళ క్రీస్తుని అంగీకరిస్తే వాటికి సంబంధించినటువంటి ఆచారాలు, ఇదిగో మీకు ఒక సత్యం నేను చెప్తున్నాను. కొన్ని ఆచారాలు చాలా మంచివి. కొన్ని సంప్రదాయాలు చాలా మంచివి. కొన్ని సంప్రదాయాలు, కొన్ని ఆచారాలు పాపముతో సమానము, బంధకాలతో సమానము. వాటి నుంచి విడిపించడానికి యేసుక్రీస్తు శిలువలో మరణం పొందాడు. అయితే మన సమస్య ఏందంటే, మరి ఎట్లా తెలుసుకోవాలి? ఏ ఆచారము, ఏ సంప్రదాయము, ఏ పద్ధతి మంచివి, ఏవి చెడ్డవి? ఒకటే సూత్రం. ఏంటి తెలుసా? మళ్ళా అక్షరం పోకండి. వాక్యంలో ఇట్లా ఉంది గాబట్టి మనం ఇట్లా జేయాలంటే దానికి అంతుండదు. నీవు ఆ ఆచారమును, ఆ సంప్రదాయమును చేయుట ద్వారా ప్రభువుకి ఇంకా దగ్గరగా అయ్యే అవకాశాలున్నాయా? మంచిది. నీవు ఆ సంప్రదాయము, ఆ పండగ, ఆ ఆచారము చేయుట ద్వారా దేవుడు సంతోషించునా? అది మంచిది. అది మంచిది. నీవు ఆ కార్యమును, ఆ సంప్రదాయమును, ఆ పండుగను, ఆ మతాచారాలను, సంప్రదాయాలను, పితరుల పారంపర్యాచారాలను చేయుట ద్వారా నీవు వాక్యములో, నీ ఆత్మలో నువ్వు ఎదుగుచున్నావు. అది నీ కుటుంబానికి, నీ సంఘానికి దేవుని యొక్క కోణంలో, దృష్టిలో చాలా మేలుకరము అని మనం కొన్ని నిమిషాలు ఆలోచిస్తే అది బయటపడిపోతుంది. అది తెలిసిపోతది. ఎందుకంటే కడగబడినటువంటి మనస్సాక్షి కడగబడినటువంటి క్రీస్తు రక్తములో మనస్సాక్షులు కడగబడినటువంటి వారికి ఆ జ్ఞానము, ఆ వివేచన శక్తి ఉంటుంది. ఎందుకయ్యా ఈయన సిలువలో వేలాడాడు? ఎందుకు యేసుక్రీస్తు రక్తం కార్చాడు అంటే, ఒకవైపు పాపము నుంచి విడుదల, మరొక వైపు ఈ ధర్మశాస్త్రము నుండి
విడుదల. అయితే యేసుక్రీస్తు శిలువలో మరణము ద్వారా ఏమైంది తెలుసా? ఆయన శిలువలో మరణించినప్పుడు గుడిలో, దేవాలయములో పరిశుద్ధ స్థలాన్ని, అతి పరిశుద్ధ స్థలాన్ని వేరు చేసే ఒక నీలధూమ్ర రక్తవర్ణములతో, కేరూబుల చిత్రాలతో కుట్టినటువంటి ఒక తెర నడిమికి చినిగిపోయింది. విమోచించెను. చించెను. విమోచించెను. అది చించాలి. అంటే తీసి పక్కన పడేయాలన్నట్టు. అది వద్దు. ఆ ధర్మశాస్త్ర సంబంధమైనటువంటివి మనకు వద్దు. వాటి నుంచి విడిపించడానికే యేసయ్య రక్తం కార్చాడు. గలతీ పత్రికలో మనము 3వ అధ్యాయంలో 2వ వచనాన్ని ఒకసారి చదువుదాము. 3వ అధ్యాయం 2వ వచనము. ఇది మాత్రమే మీ వలన తెలుసుకొనగోరుచున్నాను, ధర్మశాస్త్ర సంబంధము క్రియల వలన ఆత్మను పొందితిరా, లేక విశ్వాసముతో వినుట వలన పొందితిరా? ఎంత ఒక ఆశ్చర్యము, ఒక ప్రశ్న, ఒక కోపము. ఇది మీ దగ్గర నుంచి నేను తెలుసుకోవాలనుకున్నా. ఏమనుకుంటున్నారు మీరు? ధర్మశాస్త్ర సంబంధమైనటువంటి క్రియల వలన మీరు ఆత్మను పొందితిరా, క్రీస్తు యేసునందు అనగా నీ రక్షణ కొరకు సిలువలో మరణము పొందినటువంటి యేసు క్రీస్తునందు విశ్వాసముంచుట ద్వారా ఎఫెసీ 1:13 ప్రకారం ఆత్మ ద్వారా ముద్రించబడితిరా. ఇప్పుడు మొత్తానికి మనకు కావాల్సింది ఆత్మకార్యం కావాల. ఆత్మదేవుడు కావాలి గదా మనకు. ఆత్మదేవునితోనే మొత్తం పనిప్పుడు. అయితే ఈ ధర్మశాస్త్రాలను లేకపోతే ఈ ఆచార సంప్రదాయాలను పాటిస్తున్నటువంటి వారికి ఆత్మ విషయమై జ్ఞానము లేదు. తెలవదు. ఆ అపోస్తల కార్యంలో 19వ అధ్యాయం ప్రకారంలో, అయ్యా మీకేమన్నా ఆత్మ గురించి మీకు తెలుసా అంటే, అటువంటిది మేము వినలేదు సార్ అసలు అని వాళ్ళంటే, ఒకవేళ మనలో కొంతమంది వింటున్నాము గాని, బోధిస్తున్నారు, చదువుతున్నాము ఆత్మ అనుభవము, ఆత్మ నడిపించే అనుభవము, ఆత్మ ముద్ర అనుభవము. చాలా సార్లు నేను చెప్తూ వస్తున్నాను. నువ్వు ఆత్మను పొందుకున్నావా లేదా అన్నటువంటి దానికి అనేక గుర్తులు మనకున్నాయి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా! ఒక్కొక్కసారి మీకు తెలియకపోవచ్చు. నేను ఆత్మను పొందుకున్నానా లేదా అని ఎందుకు డౌట్ వస్తది తెలుసా? ఎందుకు మనకు ఆ ప్రశ్న వస్తది తెలుసా? ఆత్మ లేని వారు ఆత్మ ఉన్నట్టు ప్రవర్తిస్తుంటే, వాళ్ళు బహిరంగ ప్రదర్శనలు చేస్తుంటే, వాళ్ళని చూసి అమ్మో! ఆత్మను పొందుకుంటే ఇట్లా ఉండాల్నా అన్నటువంటి తలంపుతో, జ్ఞానంతో మనల్ని మనం చూసుకున్నప్పుడు, నాకు అటువంటిది లేదులే. వాళ్ళైతే భాషలో మాట్లాడతారు. నేను మాట్లాడనులే. నేను మాట్లాడను కాబట్టి నాకు ఆత్మదేవుడు లేడులే అన్నటువంటి ప్రమాదం ఉంది. అనుకునే ప్రమాదం ఉంది. కనుక పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేస్తాడు. మన గుర్తులలో తెలిసిపోతది మనం ఆత్మదేవుని పొందుకున్నామా లేదా? ఆత్మదేవుని పొందుకుంటే అప్పుడు క్రీస్తు యేసునందు విశ్వాసం వలననే నేను పొందుకున్నాను. గలతీ పత్రిక 2వ అధ్యాయము 5వ వచనము. ఆత్మను మీకు అనుగ్రహించి మీలో అద్భుతములు చేయించువాడు ధర్మశాస్త్ర సంబంధ క్రియల వలననా, లేక విశ్వాసంతో వినుట వలననా చేయించుచున్నాడు? ఆత్మను మీకు అనుగ్రహించి మీరు అద్భుతములు చేయించువాడు. హల్లెలూయా! నీకు అద్భుతాలు కావాలనా? అవును. ఎట్లా? యేసునందు విశ్వాసం ఉంచుట ద్వారా ఆత్మదేవుడు వచ్చి ఆత్మ ద్వారా అద్భుత కార్యాలు చేస్తాడు. ధర్మశాస్త్ర సంబంధమైనటువంటి క్రియల వలన అద్భుతాలు జరగవు. అది అర్థం. ఇంక నువ్వు ఏ సంప్రదాయము, ఏ ఆచారము, ఏ బంధకాల, ఈ మతానుసారమైనటువంటి బంధకాలు చేయుట ద్వారా ఆ సంప్రదాయంలో, మతానుసారమైనటువంటి ఆచారంలో, పితరులు మనకు ఇచ్చినటువంటి ఆ సంప్రదాయాలు, పారంపర్యాచారాలలో
ప్రార్థన ఉంటది, స్తుతులుంటాయి, వాక్యముంటది, కానుకలుంటాయి, అన్నీ ఉంటాయి గానీ, అద్భుతాలు జరగవు. ఎందుకు? ఎందుకు అద్భుతాలు జరగవంటే ఆత్మ కార్యము ఆత్మనే చేస్తాడు. అదెట్లా? క్రీస్తు యేసునందు విశ్వాసం ఉంచుట ద్వారా, ఆత్మ ద్వారా అద్భుతాలు జరుగుతాయి. ఇక వేరే ధర్మశాస్త్ర సంబంధమైనటువంటి క్రియల వలన అద్భుతాలు జరగవు. 4వ అధ్యాయం 23వ వచనం. అయినను దాసి వలన పుట్టిన వాడు శరీర ప్రకారము పుట్టెను, స్వతంత్రురాలి వలన పుట్టిన వాడు వాగ్దానమును బట్టి పుట్టెను. దాసి వలన అంటే మనకు వెంటనే గుర్తుకొచ్చేది హాగరు. హాగరు. ఈ దాసి అన్నటువంటి పదాన్ని పౌలు గారు దాసత్వము అన్నాడు దాన్ని. ఒక స్త్రీ ఉంది. ఆమె ఒకదానికి గుర్తు. ఆమె పిల్లలు ఒకదానికి గుర్తు. ఆమె పిల్లలు వాళ్ళ గుడి ఒకదానికి గుర్తు. ఇవన్నీ నేను 4వ అధ్యాయం నుంచే మాట్లాడుతున్నాను. ఈమె ఎవరు అంటే దేనికి గుర్తు ఈ దాసి అంటే? పాత నిబంధనకు గుర్తు. నంబర్ 1. ఈమె దేనికి గుర్తు అంటే దాస్యత్వమునకు గుర్తు. ఈమె దేనికి గుర్తు అంటే ప్రస్తుతము భూమి మీద అరేబియా దేశములో ఉన్నటువంటి చేతులతో కట్టబడినటువంటి దేవాలయమునకు గుర్తు. ఈమె దేనికి గుర్తు అంటే ఈమెకు పుట్టినటువంటి కుమారుడు ఇస్సాకును హేళన చేసెను, హింసించెను. హేళన చేసెను, హింసించెను. ఈ ఈ నేను చెప్పిన మాటలన్నీ ఒక మూటలో కడితే ఆ మూటను ధర్మశాస్త్రం అంటారు. ఇప్పుడు దాని ద్వారా విమోచించడానికి యేసుక్రీస్తు శిలువలో మరణం పొందాడు. ధర్మశాస్త్ర క్రియల నుండి, ధర్మశాస్త్ర సంబంధమైన విశ్వాసాల నుండి విమోచించుటకు యేసుక్రీస్తు శిలువలో మరణము పొందాడు. మనం చేయవలసినటువంటి ఫస్ట్ పని యేసుక్రీస్తు నందు విశ్వాసం ఉంచుట. యేసు రక్తం యందు విశ్వాసం ఉంచుట ద్వారా ఆత్మదేవుణ్ణి మనము పొందుకుంటాము. ఆత్మదేవుణ్ణి పొందుకోవటం ద్వారా ఏది సంప్రదాయము, ఏ ధర్మశాస్త్ర సంబంధమైనటువంటివి మనం గుర్తుపట్టచ్చు. ఇక్కడ నేను చెప్పినటువంటి మాటలలో మనకు సంబంధించినటువంటి మాట ఏం తెలుసా? మనకు సంబంధించినటువంటి అరేబియాలో వాళ్ళకు ఒక గుడి ఉన్నది. ఆ మాట చదువుదాము మీకు. అది నేను 25వ వచనంలో ఈ హాగరు అనున్నది అరేబియా దేశంలో ఉన్న సీనాయి కొండయే, ప్రస్తుతమందున్న యెరూషలేము దాని పిల్లలతో కూడా దాస్యమందున్నది గనుక ఆ నిబంధన దానికి దీటయ్యున్నది. ఆశ్చర్యం ఇది. ఆశ్చర్యము, కలవరం. ఏంటి కలవరం తెలుసా? ఇక్కడ ఈ వాక్యంలో ప్రస్తుతమందున్న యెరూషలేము దాస్యంలో ఉన్నది. దాని పిల్లలతో కూడా దాస్యములో ఉన్నది. ఇప్పుడు మనకు సంబంధించినటువంటి విషయం ఏమంటే ఎంతసేపటికి వీళ్ళు ధర్మశాస్త్రానికి సంబంధించినటువంటి వారు యెరూషలేములో ఉన్నటువంటి దేవాలయం అంటే ఎంత ఇష్టము, ప్రాణము, దైవ భక్తి, ఒక అతిశయము. వాళ్ళ పితరులను బట్టి, సొలొమోన్ రాజు గారిని బట్టి అతిశయము. మా గుడి లాంటిది ఇంకా ఎవ్వరికి కూడా లేదు.
మా గుడిలో ఎంత పవిత్రమైనది. మా గుడిని మేము ఎప్పటికప్పుడు శుద్ధి చేస్తూ ఉంటాము. మా గుడిలోనికి అందరిని రానియము. మా గుడిలోనికి వచ్చినా గాని స్త్రీలు ఒక పక్కన కూర్చోవాలి, పురుషులు ఒక పక్కన కూర్చోవాలి. యాజకులకు ఒక ప్రత్యేక స్థలము, అన్యులకు ఒక ప్రత్యేక స్థలము ఇన్ని ఉంటాయి. మా గుడిలో ఆ సముఖపు రొట్టెల బల్ల మీద ఉన్నటువంటి రొట్టెలు కేవలం యాజకులే తినాలి. యాజకులు మాత్రమే పరిశుద్ధ స్థలంలోనికి పోవాలి. ప్రధాన యాజకుడు అతి పరిశుద్ధ స్థలంలోనికి పోవాలి. ఇక చెప్పుకుంటూ పోతే దేవాలయం గురించినటువంటి ఆ బంధకాలు అది మనకు సంబంధించింది. నేను ఈ మధ్యలోనే ఒక చర్చికి పోయినాను. అది చర్చి వార్షికోత్సవం 63 ఎన్నో సంవత్సరాలు. 60 సంవత్సరాలు అనుకుంటా. చాలా మందొచ్చారు. పాస్టర్ గారు పాపము ముందుకొచ్చి కూర్చోండి, ముందుకొచ్చి కూర్చోండి. చాలా మందొస్తున్నారు, కూర్చుంటున్నారు. దగ్గర దగ్గర కూర్చోండి. క్రమంగా కూర్చోండి. ప్లేస్ సరిపోవడం లేదు అని అంటున్నాడు. నేను చూస్తున్నా మేమున్నటువంటి స్టేజి మీద మేమిద్దరమే ఉన్నాము. ఇంకొక 4 చైర్‌లు ఖాళీగున్నాయి. మళ్ళా మా చుట్టూ చాలా స్థలం ఉంది. కనీసం ఒక 30 మంది కూర్చోవచ్చాడు స్టేజ్ మీద. నేను వాక్యానికి సమయం ఇచ్చినప్పుడు నేను చెప్పినా. ఇదిగో మీరు ఏమి ఇబ్బంది పెట్టుకోకండి. అదేదో పాపమని, తప్పు అని, అట్లా చేయకూడదని పెట్టుకోకండి. ఇరుకు ఎందుకు కూర్చుంటారు? పైనొచ్చి కూర్చోండి అని చెప్పి. స్టేజ్ మీద వచ్చి కూర్చోండి. మా పక్కన కూర్చోండి. అమ్మో! మనం స్టేజ్ మీదకెక్కకూడదు అనే తలంపు ఎవరికన్నా ఉందా వినేటోళ్ళకు? ధర్మశాస్త్రము. దాని నుంచి విడిపించడానికి యేసయ్య సిలువలో మరణం పొందాడు. అమ్మో! మనం ఆ స్టేజ్‌ని మనం ముట్టకూడదు. ఎవరంటే వాళ్ళు ఎక్కకూడదు. ఆడోళ్ళు ఎక్కుతారా? ధర్మశాస్త్రము మనసులో పోలేదది ఇంకా. ఎవరు చెప్పారు? పరిశుద్ధ స్థలం, అతి పరిశుద్ధ స్థలము, స్టేజి, పుల్పిటు. క్రీస్తుని నమ్ముకున్న వాళ్ళేనా మీరు? యేసుక్రీస్తుని శిలువ రక్తం యందు విశ్వాసముంచి ఆత్మచేత ముద్రించబడిన వారేనా? ఎన్ని బంధకాలో. మీరందరూ ఇక్కడ కింద కూర్చోండి. వాళ్ళు మాత్రం అక్కడ కూర్చోవాలి. వాళ్ళకి సెపరేట్ చైర్‌లేయండి. విశ్వాసులందరూ ఒక చైర్‌లు. ఇంకొక గుంపు వారికి ఇంకొక రకమైనటువంటి చైర్‌లు. దయ్యాలకు వేసినట్టే ఉంటాయవి. నాకైతే చూడబుద్ధి కాదవి. ఏదో సింహాసనం వేసినట్టు, రాజులు కూర్చునేటట్లు ఆ వెనక ఏసి పెడతారు. బంధకం. ధర్మశాస్త్ర బంధకము. ఇది తెలియక ఇప్పుడున్నటువంటి తరం వాళ్ళు, మళ్ళా వాళ్ళు భవిష్యత్తులో ఏదైనా చర్చి కట్టిండ్రనుకోండి, స్టేజ్ మీదకి మంచి మంచి చైర్‌లు చేయించండి అంటారు. ఎందుకయ్యా మామూలు చైర్‌లు పెట్టండి అంటే, లేదు లేదు మా తాతల నుంచి వస్తున్నటువంటి ఇది ఆచారము. అయ్యా క్రీస్తు నీ కొరకు రక్తం గార్చింది ఇందుకేనా? నువ్వు యేసుక్రీస్తు నందు విశ్వాసముంచి రక్షణ పొంది, ఇంకా నువ్వు అవి పట్టుకొని వేలాడుతున్నావు. గుడి. గుడి అంటే ఇక దాంట్లోనే దేవుడున్నట్టు. ధర్మశాస్త్రం. మా గుడిలో దేవుడుంటాడు అన్నట్టుగా, లేతే ఆ గుడికి పోతేనే దేవుడుంటాడన్నట్టుగా, ఆ చర్చికి పోతేనే అన్నట్టుగా ఇక్కడ నుండి ప్రయాణమై ఊర్లు ఊర్లు పోయి ఆ గుడికి పోతుంటారు. చాలా సార్లు ఈ మాట చెప్పాను. ఒకాయన చాలా మందిని ఆ హోలీ ల్యాండ్ తీసుకొని పోతుంటాడు. ఆయన ఒక మంచి మాట చెప్పాడు. ఇదిగో క్రైస్తవులారా, మీరు
హోలీ ల్యాండ్‌కి ఇజ్రాయెల్ యెరూషలేమునకు 1000 సార్లు పోయినా రక్షణ రాదు అన్నాడు. రక్షణ రాదు. కొంతమంది చెప్తుంటారు అక్కడి నుంచి. పోవడం తప్పులేదు. పోవడం తప్పులేదు. పోవచ్చు, చూడొచ్చు. చారిత్రకం చరిత్రను తెలుసుకోవడానికి, భౌగోళిక పరిస్థితులు తెలుసుకోవడానికి, వాటిని మనం గుర్తించి వాక్యంతో పోల్చుకొని మనం ఇంకా ఎక్కువగా తెలుసుకోవడానికి పోవడం తప్పులేదు. కానీ అక్కడ మళ్ళా బంధకాలు తీసుకొస్తారు అక్కడి నుండి. అక్కడి నుండి ఇదేది ద్రాక్ష రసము తీసుకొనొస్తారు. తీసుకొనొచ్చి తాగొచ్చు. దాన్ని మళ్ళా చర్చ్‌కి డొనేషన్ ఇస్తారు. ఆ డొనేషన్ ఇచ్చే టైంలో మళ్ళా అనౌన్స్‌మెంట్. ఇదిగో ఈయన ప్రవీణ్ కుమార్ గారు హోలీ ల్యాండ్ పోయారు. అక్కడి నుండి మన చర్చికి ద్రాక్షరసం తీసుకొనొచ్చాడు. ధర్మశాస్త్రము బంధకం. వీళ్ళకు ఈ క్రీస్తు యేసునందు రక్షణ ఉందా లేదని తెలిసిపోతది. ఇట్టే తెలిసిపోతది. ఏది బంధకం, ఏది ధర్మశాస్త్రం తెలియడం లేదు. అపవాదికి చాలా ఈజీగా మనల్ని పడేస్తాడు. మీరెక్కడ బాప్తిసం తీసుకున్నారా అంటే కొంతమంది అక్కడ పోయి యోర్దాను నదిలో బాప్తిసం తీసుకొని ఫోటో దిగి ఇంట్లో పెద్ద ఫ్రేమ్ పెట్టుకుంటారు. ధర్మశాస్త్రం. మళ్ళా ఇవన్నీ ఉంటాయి. ప్రార్థన ఉంటది, ఆరాధన ఉంటది, వాక్యం ఉంటది, అన్నీ ఉంటాయి గానీ, ఈ ధర్మశాస్త్రమును నున్ ధర్మశాస్త్రం మన నుంచి పోవడం లేదు. పౌలు గారు ఈ పత్రిక రాయడానికి గల కారణం ఏంటంటే, మీరందరూ యేసు ప్రభువుని అంగీకరించారయ్యా! క్వెషనే లేదు. మీరు ఆరాధన చేస్తున్నారు. ఏమి ఇబ్బందే లేదు. మీరు అర్పణలిస్తున్నారు. ఏమి ఇబ్బంది లేదు. కానీ ఇదిగో ధర్మశాస్త్రం ఉంది మీలో. బయటికి రావాలి మీరు. ఇందుకేనా మీరు అసలు మీరు ఆ తర్వాత వచనాల్లో మనం ధ్యానం చేయబోతున్నాం ఇవన్నీ. ఇప్పుడు ఈ 4 అధ్యాయంలో మనం చదివినటువంటి వాక్య భాగంలో హాగరు దాస్యత్వము అరేబియాలో యెరూషలేములో ఉన్న దేవాలయమునకు ఈ పాత నిబంధన సంబంధించినటువంటిది. దీంట్లో ఉన్నవారు ఎంత భయంకరులంటే యోహాను 16వ అధ్యాయం ప్రకారము గుడికి పోయేటోళ్ళే వీళ్ళు. ప్రార్థన చేసేటోళ్ళే. వేరే వాళ్ళని చంపి దేవునికి మేము సేవ చేస్తున్నాము అన్నటువంటి స్థాయిలో వాళ్ళు జీవిస్తుంటారు. మనం గూడా అక్కడక్కడ మనం చూస్తుంటాం గదా! దేవుని పేరట వేరను కొడుతుంటారు. దేవుని పేరట చంపేస్తుంటారు. చంపిన తర్వాత మళ్ళా దేవునికే స్తుతులు, మా దేవునికే స్తుతులు అని వాళ్ళ దేవతల పేర్లు పెడుతుంటారు. కదా! సరే వాళ్ళ సంగతి మనకవసరం లేదు గాని, ధర్మశాస్త్ర సంబంధమైనటువంటి వీటి నుండి మనము విడిపించబడాలి. హల్లెలూయా! ప్రభువు మనకు సాయం చేస్తాడు. అందుకనే సిలువను మనం ధ్యానం చేస్తుండగా, ఆయన రక్తమును మనము ధ్యానం చేస్తుండగా, నెమరు వేసుకుంటుండగా, తలపోసుకుంటుండగా, పరిశుద్ధాత్మ దేవుడు మన పాపములను, మన బంధకాలను ఒప్పింపచేసి, వాటిని చెయ్యకుండా ఆయన మనకు దృఢమైనటువంటి నిశ్చయతనిస్తాడు. మనం ఏదైనా ఒకటి పని చేస్తున్నామంటే, అది పరిశుద్ధాత్మ దేవుని ఆజ్ఞ ద్వారానే మనం చేయాలి గాని, ఈ పాస్టర్ గారు జెప్పారు, ఆ గుంపు వాళ్ళు జెప్పారు, ఈ సహవాసం వాళ్ళు జెప్పారు, వాళ్ళు జెప్పారు గాబట్టి నేను జేయాలి అన్న దానికి ఆ పద్ధతిలో నిర్ణయాలు తీసుకోకుండా, ఎవరు చెప్పినా పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహాయంతో మనము మనం స్వతంత్రులం. హల్లెలూయా! ఆ స్వతంత్రం గురించి తర్వాత మనం చేద్దాం. కనుక ధర్మశాస్త్ర సంబంధమైనటువంటి క్రియల నుంచి మనం విడిపించబడాలి. దాని కొరకే యేసుక్రీస్తు సిలువలో వేలాడాడు. ప్రార్థన చేసుకుందాం. జీవం గల తండ్రి నీకు వందనాలు. మాకిచ్చిన మంచి సమయాన్ని బట్టి నీకు వందనాలు. వాక్యాన్ని దీవించమని
వాక్యానుసారముగా ప్రభ మేము జీవించుటకు సహాయం చేయమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఇప్పుడు మన పరమ తండ్రి దేవుని యొక్క ప్రేమయు, ప్రభువైన యేసు క్రీస్తు యొక్క కృపయు, పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహవాసము మనకందరికి సదాకాలము తోడై ఉండును గాక. ఆమేన్. ఆమేన్. దేవుడు మనల్ని దీవించు.